యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుదమ్మా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వాక్యం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, ప్రతివాడి నడునెత్తి మీద వ్యాధి ఉన్నది, ప్రతివాని గుండె బలహీనం అయిపోయింది, అరికాలు మొదలుకు నడునెత్తిన వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్త చేయబడలేదు. ప్రియులారా, మనుషులు బలహీనులుగా మారడానికి, మనిషి యొక్క గుండె బలహీనం అవడానికి గల కారణాలంటే నడినెత్తి మీద వ్యాధి ఉంది మనిషికి, తలలో ఉంది జబ్బు. ఆ తలలో ఏర్పడిన ఆ జబ్బును బట్టి దేహం అంతా ఎక్కడ చూసిన గాయాలు, పచ్చి పుండ్లు. అందుకొరకే గుండె బలహీనమైపోతుంది. ఈరోజు నీవు బలహీనపడడానికి కారణం ఏంటి? నీ తలలో, నీ ఆలోచనలో ఉందండి సమస్య. అందుకొరకే మన ఆలోచనలన్నీ ఈ రాత్రి పరిశుద్ధపరచబడగలిగితే నా దేవుడు ఖచ్చితంగా మన గుండెను బలపరచబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా గట్టిగా గట్టిగా. తలలోనే ఆలోచన, మన మైండ్లో ఏదో రన్ అవుతూనే ఉంటుంది. అమెరికా అని అనుకోండి, మీ మైండ్ వెంటనే అమెరికా వెళ్ళిపోతుంది. అర్థమైందండి? గుంతకల్లు అన్నాను అనుకోండి, వెంటనే గుంతకల్లో ఉన్న గుంతలన్నీ వెతుకుతూ ఉంటారు. మనుషులు ఇక్కడ ఉంటాము కానీ మన మనసు ఎంతో వేగంగా ప్రయాణం చేస్తుంది. ఒక మనిషి ఆలోచనలు, ఒక రోజులో ఒక మనిషికి ఇంచుమించు 60,000 ఆలోచనలు వస్తాయంట. ఎన్ని ఆలోచనలు అండి? 60,000 ఆలోచనలు తిరుగుతూనే ఉంటుంది. పనికి వచ్చేది ఏమైనా ఉందంటే పనికి మాలిన ఆలోచనలే ఎక్కువ. బాగుపడే ఆలోచనలు ఏమైనా ఉందంటే బాగుపడే కదండి. మనల్ని పాడు చేసే ఆలోచనలు ఎన్నో ఉంటాయి. వచ్చిన ఆలోచనలే మరలా 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 మన తలలో తిరుగుతుండే. తలలో ఉంది వ్యాధి, తలలో ఉంది వ్యాధి, దేహం అంతా గాయాలు, పచ్చి పుండ్లు, స్వస్థత లేదు. అందుకే గుండె బలహీనమైపోయింది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు బలహీనులు కావద్దు. మీ గుండె స్వస్థత పొందాలి, మీ ఆలోచనలు స్వస్థత పొందాలి, మీ దేహం స్వస్థత పొందాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా.